కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. చాలా స్పష్టంగా జగన్ అయితే తన ఏం చేయాలనుకుంటున్నారు అనే దాన్ని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పారు. వచ్చేది తమ ప్రభుత్వమే. 5 ఏళ్లలో ప్రజలు ఇచ్చినటువంటి 5 ఏళ్ల అధికారంలో 1 సంవత్సరం ముగిసిపోయింది. ఇంకా 4 ఏళ్లలో మీ ప్రజలకు సంబంధించి 4 ఏళ్ళు తిరిగి అధికారంలోకి వస్తాము, మీరు చేసిన మొత్తం కూడా తిరిగి తీస్తామని చెప్తున్నారు. అంతేకాదు సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు నాటుతున్న విత్తు రేపు పండు అవుతుంది, అది 2 అవుతుందంటూ చాలా ఘాటుగానే ఆయన తన చివరి వాక్యాల్లో చెప్పారు. అంతేకాదు ఆ తర్వాత టర్మ్ లో కనుక వైసీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది? ఎందుకంటే కనుక ఆయన ఏమన్నారంటే ఇక్కడ చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది, అది 2 అవుతుంది మర్చిపోకండి అంటూ చెప్పుకొచ్చారు. సో ఏం జరిగే అవకాశం ఉంది, ఏం చేస్తారంటూ వైసీపీలో చర్చ జరుగుతోంది రాజేష్. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే అధికారులు జగన్ ఇంతకుముందు మాట్లాడినటువంటి వంశీని పరామర్శించినప్పుడు మాట్లాడేటువంటి వీడియోలు ఏదైతే ఉందో పోలీసులు కేవలం టీడీపీ నేతలు చెప్పినట్టు నడుచుకున్నారు, టీడీపీ నేతల డైరెక్షన్లో పనిచేస్తున్నారు. అలాంటి పోలీసుల్ని అధికారులను ఎక్కడున్నా తీసుకొస్తాను, 7 సముద్రాలైనా దాటిన తర్వాత అయినా తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని జగన్ పదే చెబుతూ ఉన్నారు. అంతేకాదు తన కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా కూడా పేర్లతో సహా మీ నియోజకవర్గాల్లో, మీ మండలాల్లో, మీ గ్రామాల్లో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో అలాంటి అధికారుల పేర్లను రాసుకోండి, రాసుకున్న తర్వాత అధికారంలోకి వస్తాం, 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుతామంటూ కార్యకర్తలు కూడా ఇదే మాట చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అయితే ఉండబోతుందనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనిపైన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. జగన్ మళ్ళీ తిరిగి అధికారం రావడం అనేది కలే, జగన్ చాప్టర్ ఈ ఎన్నికలతో ముగిసిపోయిందంటూ టీడీపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు కొమ్మినేని అరెస్టు మీద ఈ స్థాయిలో మాట్లాడడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మహిళల్ని ఒక వేశ్యలు ఉండే రాజధాని అమరావతి అంటూ మాట్లాడిన తీరుని తప్పుపట్టుకోకుండా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పుపట్టుకోకుండా ఆ డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ని సమర్థిస్తూ ఆయనకు అనుకూలంగా ఇంత పెద్ద పోస్టు పెట్టడం ఏంటని కూడా అమరావతి రైతులు, తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతూ ఉన్నారు. యావత్తు తెలుగు వాళ్ళంతా దీన్ని ఖండిస్తున్నారు, పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు. వైసీపీలో కూడా చాలామంది ఇంతకుముందు మాట్లాడినటువంటి విడుదల రజనీ కూడా ఆ వ్యాఖ్యల్ని ఎవరూ సమర్థించరని ఆమె కూడా మాట్లాడారు. కానీ ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం కొమ్మినేని శ్రీనివాస్కి మద్దతు తెలిపారు. ఇంకొక అంశాన్ని ఆయన మెన్షన్ చేశారు తను చేసిన ట్వీట్లో. అదేంటంటే ఒక డిబేట్ జరిగేటప్పుడు యాంకర్ మాట్లాడతారు, యాంకర్ మాట్లాడేదానికి అక్కడ వక్తలు మాట్లాడేదానికి యాంకర్కి ఏం సంబంధం ఉంటుంది? కొంతమంది వక్తలు ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడవచ్చు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ అక్కడ యాంకర్కి ఏం సంబంధం? యాంకర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ కొమ్మినేని శ్రీనివాస్ని వెనకేసుకొచ్చి జగన్ మాట్లాడారు. కాబట్టి కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అనేది అప్రజాస్వామికమని జగన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. 70 ఏళ్ల వృద్ధుడిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని తన పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. కొమ్మినేని శ్రీనివాస్ని ఇప్పుడే కాదు 2014-19లో వేరే ఛానల్లో పనిచేస్తున్న సందర్భంగా అకారణంగా ఆయన్ని జాబు తొలగించేలాగా చేశారంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. ఏదేమైనప్పటికీ జగన్ నుండి ఇలాంటి రియాక్షన్ అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అమరావతి మహిళా రైతులు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఖండించకపోయినా సైలెంట్గా ఉన్నా పట్టించుకోరు. కానీ ఈ విధంగా కొమ్మినేని శ్రీనివాస్ చేసిన తప్పు కాదు, ఆయన కావాలని ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి ఇబ్బంది పెట్టేవారిని ఎవరిని వదిలిపెట్టనట్టు జగన్ ఏకంగా మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, తెలుగుదేశం నేతలను ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ పెట్టడం అయితే వైరల్గా మారింది. మరి చూడాలి, ప్రస్తుతానికైతే కొమ్మినేని శ్రీనివాస్ని తుళ్ళూరు లేదా గుంటూరుకి తరలించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయనకి ఏదన్నా రిమాండ్ విధిస్తే జైలుకి వెళ్ళి కొమ్మినేని శ్రీనివాస్ని జగన్ 2-3 రోజుల్లో కలిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే కలిసే అవకాశం లేదు. సాయంత్రం 7 గంటలకి బెంగళూరు నుండి భారతి, జగన్మోహన్ రెడ్డి అమరావతిలో వస్తున్నారు. గన్నవరం నుంచి తాడేపల్లికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫర్దర్గా ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్కి కోర్టు ఏదైనా రిమాండ్ ఒక 10 రోజులు 14 రోజులు రిమాండ్ ఇస్తే కనుక అప్పుడు ఆయన ఉండే జైలుకి వెళ్ళి జగన్ స్వయంగా ఆయన్ని పరామర్శించే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్ రైట్, అంటే ఇక్కడ వైసీపీకి సంబంధించి ఏమంటున్నారు? ఎందుకంటే జగన్ రియాక్షన్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో కాస్త ఆలస్యంగా ఆయన రియాక్ట్ అయ్యే సందర్భం. బట్ ఈ రోజు జరిగిన పరిణామం మాత్రం చాలా క్విక్గా వచ్చింది, చాలా క్విక్ రియాక్షన్ ఉంది, చాలా క్విక్ ట్వీట్ అయితే మాత్రం ఆయన చూసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? మరి ముఖ్యంగా ఆయన అన్న అంశానికి సంబంధించి చంద్రబాబు గారు ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్ళి, అందులో 7 ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది?
అంటే వైసీపీ నేతలు కూడా అదే వెర్షన్లో మాట్లాడతారు. ఎందుకంటే అధినేత ఇచ్చినటువంటి డైరెక్షన్లోనే వైసీపీ నేతలు కూడా ఫాలో అవుతుంటారు. కానీ ఇక్కడ ఈ రోజు అంటే ఈ ఛానల్ జరిగిన డిబేట్ కానీ కొమ్మినేని శ్రీనివాస్ వ్యవహారం లేకపోతే జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీలోని కొంతమంది దాన్ని తప్పుపడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా సంబంధించినటువంటి వైసీపీ శ్రేణిలో కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో రాజధాని 3 రాజధానులు మద్దతుగా ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు మద్దతు తెలపడం వల్ల ఏ స్థాయిలో కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందో స్వయంగా వాళ్ళు కూడా చూశారు. ఇప్పుడు ఏకంగా అమరావతి చుట్టూన్న మహిళలంతా కూడా వేశ్యలు, ఎయిడ్స్ రోగాలు ఉన్నటువంటి వాళ్ళంటూ మాట్లాడడాన్ని వైసీపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించకూడదని చాలామంది నేతలు మాట్లాడుకుంటున్నారు. కానీ బయటకు వచ్చి ఎవరు చెప్పట్లేదు. తాజాగా మొన్న మాజీ మంత్రి జోగి రమేష్ అయితే ఏకంగా రాజధాని తరలింపు నిర్ణయం అనేది రాంగ్ డెసిషన్, అంతేకాదు భువనేశ్వరం మీద మాట్లాడడం కూడా చాలా తప్పు అని ఆయన కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యలు అమరావతి మహిళలు కానీ లేకపోతే అమరావతి మహిళా రైతులు కానీ లేకపోతే చుట్టుపక్కల మహిళలందరూ వేశ్యలంటూ మాట్లాడిన మాటల ద్వారా పార్టీ మీద ప్రభావం చూపుతుంది. ఈ రాబోయే ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపుతుంది. కాబట్టి ఆ నేతల్లో కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు మాత్రం పార్టీ స్టాండ్ ఫాలో అవ్వాలి. కాబట్టి వాళ్ళు కూడా కొమ్మినేని శ్రీనివాస్కి మద్దతు తెలిపే అవకాశం ఎక్కువ కనబడుతుంది. వాళ్ళు చెప్పేది జగన్ కానీ వాళ్ళు కానీ చెప్పే మాట ఏంటంటే అక్కడ యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్కి ఏం సంబంధం, ఆయన ఆల్రెడీ క్షమాపణలు చెప్పారు, అది కరెక్ట్ కాదని ఆయన కూడా సమాధానం వివరణ ఇచ్చిన సందర్భంలో ఆయన అరెస్ట్ చేయడం ఏంటని మాట్లాడుతున్న పరిస్థితి. జగన్ కూడా తన పోస్ట్ అదే పెట్టారు. యాంకర్కి వక్త మాట్లాడే దానికి సంబంధం ఏంటి, వక్త కొన్నిసార్లు పాజిటివ్గా మాట్లాడచ్చు, కొన్నిసార్లు నెగిటివ్గా మాట్లాడచ్చు. కాబట్టి ఆ వక్త మాట్లాడిని బేస్ చేసుకుని అక్కడ యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేయడం ఏంటని కూడా జగన్ ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి ఇప్పుడు జగన్ చేసినటువంటి ఈ ట్వీట్ మీద కూడా ఖచ్చితంగా పెద్ద స్ట్రాంగ్ రియాక్షన్స్ వచ్చే అవకాశమే కనబడుతుంది. సచిన్ రైట్ రాజేష్, ఒకసారి మీ లైన్లో కూడా ప్రయత్నం చేయండి ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాల విషయంలో ఇటు పోలీసులు ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది, వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.